వెల్కమ్ టు టైమ్ 24/7. మరి మెయిన్ హెడ్లైన్స్ చూసుకుందాం. దర్జాగా సెమీస్ కు వెస్టిండీస్ పై ఇండియా గ్రౌండ్ విక్టరీ. సూపర్ 8 చివరి మ్యాచ్ లో దంచి కొట్టిన సంజు శాంసన్. మరి ఇదైతే ఒక గ్రేట్ న్యూస్ గా అయితే చూసుకోవచ్చు. మార్నింగ్ అయితే సంజు శాంసన్ అయితే మరి ఆటనైతే దంచి కొట్టినట్టుగా అయితే కనిపిస్తోంది. మరి ఫైనల్లీ అయితే సూపర్ 8లోకి అయితే అడుగు పెట్టినట్టయితే కనిపిస్తోంది, అది కూడా సెమీస్లో అయితే. ఇంకా చూసుకున్నట్టయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమోనీ మృతి. పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ అమెరికా అటాక్. శనివారం తొలి దాడిలోనే ఖమేనీతో పాటు 4 కుటుంబ సభ్యులు మృతి. రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్, ఇతర నేతలు హతం. మరి చూసుకున్నారు కదా, మరి శనివారం రోజు జరిగిన ఈ దాడిలో అయితే ఖమోనీ మృతి చెందినట్లయితే తెలుస్తోంది. ఖమోనీతో పాటు ఇంకా 4 కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్లు ఈ దాడిలో అయితే కనిపిస్తోంది. ఖమోనీ అయితే చనిపోయినట్టు చాలా మందికి అయితే నమ్మలేకపోయిన నిజం అనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో పరిశీలన తర్వాత అయితే ఖమోనీ చనిపోయిందని చెప్పేసి అయితే కన్ఫర్మ్ అయినట్టయితే కనిపిస్తోంది. అసలు చనిపోయిందంటే కూడా చాలా వరకు అయితే నమ్మని నిజం లాగా అయితే ఇది చూసుకోవచ్చు. 40 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఇరాన్. ఆ దేశంలో ఒకవైపు విషాదం, మరోవైపు సంబరాలు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో షియా ముస్లింల నిరసనలు. గల్ఫ్ దేశాల్లోని 27 అమెరికా బేస్లపై ఇరాన్ దాడులు. ఖమోనీ హత్యను ఖండించిన రష్యా, చైనా, ఉత్తర కొరియా. ఇరాన్ పగ్గాలు చేపట్టిన తాత్కాలిక లీడర్షిప్. మరి ఇప్పుడు ఖమోనీ లేడు కాబట్టి ఇరాన్ అయితే లీడర్షిప్ని తీసుకున్నట్టయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు ఖమోనీ మృతి పట్ల అయితే కొంతమంది సంతాప దినాలు 40 రోజులు ప్రకటించుకున్నట్లు తెలుపుతోంది. ఇంకోవైపు అయితే సంబరాలు కూడా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది ఆ దేశస్తులు. ఇంకా అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో షియా ముస్లింల నిరసనలు. మరి కొన్ని దేశంలో అయితే కొన్ని చోట్ల అయితే నిరసనలు కూడా జరుగుతున్నట్లయితే కనిపిస్తోంది. సో చూసుకున్నట్టయితే అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొలీలా అలీ ఖమోనీ మరణించారు. శనివారం తెల్లవారుజామున అమెరికా ఇజ్రాయెల్ జరిపిన తొలి దాడిలోనే టెహ్రాన్లోని తన కార్యాలయంలో 86 ఏళ్ల ఖమోనీ చనిపోయారు. ఖమోనీ మరణ వార్తలను ముందుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చరిత్రలోనే అత్యంత దుర్మార్గపు వ్యక్తులతో ఒకరు మరణించారని ఇరాన్ ప్రజలు దేశాన్ని చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఇరాన్ అధికారిక మీడియా సంస్థ IRBI కూడా ఖమోనీ మృతిని ధృవీకరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అమరత్వం పొందారు అని ఆదివారం ఉదయం ప్రకటించారు. మొత్తం మీద అయితే ఇది ఆదివారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో అయితే ఖమోనీ మృతి చెందినట్లయితే ఇది ట్రంప్ ప్రకటించారు. అయితే ఇది మొత్తం మీద అయితే ఆదివారం ఉదయం అయితే మొత్తం వార్తల్లో నిలిచిన హాట్ టాపిక్గా అయితే మారింది. ఇంకా చూసుకున్నట్టయితే నేడు వికారాబాద్కు రాహుల్ గాంధీ. మరి ఈరోజు అయితే రాహుల్ గాంధీ వికారాబాద్కి వెళ్తున్నట్లయితే తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ, తెలంగాణ ముఖ్య నేతలతోనూ సమావేశం. 2 రాష్ట్రాల ముఖ్య నేతలతోనైతే సమావేశం జరుపుకుంటున్నట్లయితే కనిపిస్తోంది. తెలంగాణ ఇంకా ఆంధ్ర. యూత్ కాంగ్రెస్ నేత నరసింహ యాదవ్ కుటుంబానికి పరామర్శ. మరి యూత్ కాంగ్రెస్ నేత నరసింహారావు యాదవ్కి అయితే పరామర్శించడానికి కూడా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇంకా లొంగిపోయిన మాజీ మావోయిస్టులతో భేటీ అయ్యే ఛాన్స్. మరి మావోయిస్టులు లొంగిపోయిన విషయం అయితే తెలిసిందే కదా, వాళ్ళతో కూడా భేటీ చేసి. గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 17 మంది మృతి, 18 మందికి తీవ్ర గాయాలు. సో ఇదైతే మహారాష్ట్రలో జరిగింది. 17 మంది స్పాట్ డెడ్ అయినట్టయితే కనిపిస్తోంది. ఇదంతా ఒక గన్ పౌడర్ ఫ్యాక్టరీలో అయితే జరిగిన ఈ సంఘటనలో అయితే 18 మందికి తీవ్ర గాయాలు, 17 మంది అయితే పూర్తిగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఘోరం. ఫ్యాక్టరీ యూనిట్లో 35 మంది పనిచేస్తుండగా బ్లాస్ట్. సో అసలు ఇది ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది చూసుకున్నట్టయితే మహారాష్ట్ర నాగ్పూర్లో గన్ పౌడర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఇది మహారాష్ట్రలోని నాగ్పూర్లో అయితే ఈ ఫ్యాక్టరీలో భారీ పేలుడు అయితే సంభవించడం వల్ల అక్కడ 35 మంది అయితే పని చేస్తున్న సమయంలో జరిగింది. ఇది 17 మంది చనిపోగా 8 మంది అయితే తీవ్ర గాయాలతోనైతే చికిత్స పొందుతున్నారు. కటోల్ తాలూకా రాల్గవ్ గ్రామంలో ఉన్న SBL ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలియగానే పోలీసులు బృందాలు, సిబ్బంది, ఫైర్ ఇంజనీర్లతో స్పాట్కు చేరుకొని మంటలు అదుపులు చేశారు. మరి ఇది ఎప్పుడైతే
ఇలా సంఘటన ఏదైతే జరిగిందో మరి అప్పటికప్పుడే అక్కడ ఫైర్ సిబ్బంది ఇంకా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చేసి ఫైర్ని అదుపులోకి పెట్టడానికి అయితే ప్రయత్నించినప్పటికీ రక్షణ చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న 18 మందిని గుర్తించి నాగ్పూర్లోని ఆసుపత్రికి తరలించారు. మరి ఆ సమయంలో ఆ ఫైర్ కంట్రోల్లో రాగానే శిథిలాల కింద ఉన్న బాడీస్ అన్నిటిని కూడా బయటకు తీసి నాగ్పూర్లోని ఆసుపత్రిలో అయితే చేర్చి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరు కండిషన్ సీరియస్గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్నారు. నాగ్పూర్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అయితే డిటోనేటర్ల ఫ్యాక్టరీ యూనిట్లో ఉదయం 7:15 ప్రాంతంలో పేలుడు జరిగిందని కంపెనీ అధికారులు మీడియాకు తెలిపారు. ఫ్యాక్టరీలో కార్మికులంతా మైనింగ్ ఇండస్ట్రీ కార్టేజ్ వంటి పేలుడు పదార్థాలు తయారీ ఫ్యాక్టరీ పనుల్లో ఉండగా ఉన్నట్టుండి బ్లాస్ట్ అయిందని పేర్కొన్నారు. ఆ సమయంలో 2 సూపర్వైజర్లు పర్యవేక్షణలో 35 మంది దాకా పనిచేస్తున్నారని, పేలుడు దాటికి యూనిట్ పూర్తిగా ధ్వంసమైందన్నారు. ప్రమాదానికి కారణాలేంటో అన్వేషిస్తున్నామని చెప్పారు. అయితే మొన్ననే చూసుకున్నట్టయితే మొన్న కూడా ఒక బ్లాస్ట్ అనేది అయితే జరిగింది. అది కూడా నిర్లక్ష్యం వల్లనే అనేది అయితే తేల్చి చెప్పినట్టయితే కనిపిస్తోంది. అసలు మరి దీనికి బ్లాస్ట్కి సరైన కారణాలు అయితే ఇంకా బయటికి తెలియాల్సి ఉంది. అయితే ఇదిలో ఉండగా ఇది ఆదివారం ఉదయమే జరిగింది. ఎందుకంటే జరిగిన బ్లాస్ట్ ఇందులో అయితే 35 మంది పనిచేస్తున్నప్పుడు 2 సూపర్వైజర్స్ అయితే ఉన్నారు. ఇంకా దీని మీద ప్రధాని మోదీ, సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి. బ్లాస్ట్ వార్త తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 17 మంది చనిపోవడం అత్యంత విషాదకరమని మోదీ పేర్కొన్నారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకి 2 లక్షల చొప్పున, గాయాలైన వాళ్లకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటన అని సీఎం ఫడ్నవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సర్కారు తరపున 5 లక్షల చొప్పున అందజేస్తామని తెలిపారు. పేలుడు కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ బ్లాస్ట్కి ఏమైనా కారణాలు ఏమై ఉండొచ్చు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రాష్ట్ర తరఫున అయితే ఈ మృతులు చనిపోయిన కుటుంబాలకి 5 లక్షల ఎక్స్గ్రేషియా అయితే ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంకా ప్రధాని మోదీ తరఫున కూడా 2 లక్షల చొప్పున ఇవ్వడానికి అయితే నిర్ణయించుకున్నారు. ఇంకా ఈ బ్లాస్ట్లో ఎవరైనా గాయపడి ఉన్న వాళ్ళకైతే 50,000 వరకు అయితే ఎక్స్గ్రేషియా అనేది ఇస్తారని గవర్నమెంట్ చెప్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే దేవుడి మాన్యులకు డిజిటల్ కంచె. సో ఇది భూములకు జియో ట్యాగింగ్ చేసి హద్దులు నిర్ణయం. దేవాదాయ భూముల్లో సమగ్ర సర్వేకు ప్రభుత్వం శ్రీకారం. అనంతరం టెక్నాలజీస్తో ఒప్పందం. తొలి విడతలో 40,000 ఎకరాల్లో సర్వే. దేవాదాయ శాఖకు 87,000 ఎకరాలు, ఇతర రాష్ట్రాలలో 6,000 ఎకరాలు. ఇందులో 124 ఎకరాలు కబ్జా. సర్వేతో ఆక్రమణలకు చెక్ పెట్టే ఛాన్స్. మరి ఇప్పుడు మొత్తం అయిపోయింది. టెంపుల్స్ మీద కూడా గవర్నమెంట్ అనేది ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. దీనిపైన అయితే ఏవైనా అక్రమంగా నిర్మించబడి ఉంటే ఇక దాన్ని కూడా కట్ ఆఫ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే కాగిన నూనెతో క్యాన్సర్ ముప్పు. 180 డిగ్రీల దాటితే విషంగా మారుతున్న ఆయిల్. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్లో చూసుకున్నట్టయితే చాలా మంది ప్రజలు అయితే బయట ఫుడ్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే చాలా వరకు అయితే బయట ఫుడ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇంకా బాగా అట్రాక్ట్ అవుతున్నారు పీపుల్ అయితే. సో అలాంటివి బయట ఫుడ్ తినకుండా అయితే జాగ్రత్త పడమని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇది మన ప్రాణాల పైనకే వచ్చే ఛాన్స్ ఉంది. బాగా బయట అయితే ఎంత నెగ్లిజెంట్గా అంటే కాగిన నూనెనే మళ్ళీ కాగబెట్టడం, అలా ఓవర్ అవ్వడం వల్ల అది మన ప్రాణాల మీదకి వస్తుంది. అది కూడా చాలా మరణాంతటి కారణమయ్యేంత రోగం ఏదంటే క్యాన్సర్. రీహీటెడ్ ఆయిల్ వాడకంతో కోలోన్ క్యాన్సర్. మరి ఒక్కసారి ఆయిల్ యూజ్ చేసినామంటే అది నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి అస్సలు పాసిబిలిటీ లేదు. అలా చేస్తే కనుక మనకి కోలోన్ క్యాన్సర్ అనేది అయితే వస్తుంది. ఇదైతే లోపల ఆర్గాన్స్కి చాలా ఎఫెక్ట్ అయితే జరుగుతుంది. కాబట్టి రీహీట్ ఆయిల్ కానీ, రీహీట్ కర్రీస్ కానీ అసలు రీహీట్ అనేది మనం చేయొద్దు. ఎందుకంటే అది చాలా ప్రాణాంతకమైన వ్యాధులని మన లోపల కనిపించకుండానే చేసేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి మనం చాలా ఆయిల్ ఫుడ్స్ని అయితే కంట్రోల్డ్గా తింటే
ఇంకా మంచిదని చెప్పుకోవచ్చు. దీనివల్ల పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎలాంటి ఏజ్ డిఫరెన్స్ అనేది లేకుండా అయితే ఈ ఆయిల్ ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అయితే జరుగుతుంది. సో కేర్ఫుల్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇంకా చూసుకున్నట్టయితే ఈ ఏడాది మెగా టోర్నీల జోరు. నేషనల్ గేమ్స్ ఆతిథ్య హక్కుల కోసం IOAకు రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి. ఇప్పటికే ప్రపంచ కప్ హాకీ విమెన్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ల నిర్వహణకు ఏర్పాట్లు. సెప్టెంబర్లో రోయింగ్ ఏషియా ఛాంపియన్షిప్ నిర్వహణకు కసరత్తు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ జాతీయ ఖోఖో పోటీలు పూర్తి. సో గవర్నమెంట్ అనేది అయితే ఇది ముందుగానే దీనికి ఏమంటారు ఈ ఏడాది మెగా టోర్నీల జోరు. సో ఈ ఏడాది అయితే మెగా టోర్నీల జోరు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచే మొత్తం సర్కారు కూడా ఏమంటారు హక్కుల కోసం అయితే ఇప్పటి నుంచే ట్రై చేసినట్టయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆదివారం బంజారాహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని నూతన వధువు రష్మిక కలిశారు. ఈ నెల 4న హైదరాబాద్లో జరిగే తను వివాహ రిసెప్షన్ వేడుకలకు రావాలని రేవంత్ కుటుంబాన్ని ఆహ్వానించారు. అనంతరం సీఎం దంపతులు రష్మికకు నూతన వస్త్రాలు పట్టి ఆశీర్వదించారు. సో రష్మిక ఇంకా విజయ్ వివాహం జరిగినట్లయితే సోషల్ మీడియాలో బాగా జోరుగా వైరల్ అవుతుంది. సో ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత 4th రోజు రిసెప్షన్కి ఇన్వైట్ చేసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డిని కనిపిస్తుంది. ఇంకా తెలుగు వారందరూ అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి. సో ఏమంటారు దేశంలో ఉద్రిక్త పరిస్థితులు అనేటివి అయితే కనిపిస్తున్నాయి. ఎంత డేంజర్ సిచ్యువేషన్ అయితే ఉందో, సో అక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే కనుక రేవంత్ రెడ్డి ఏమో సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఇంకా వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే పాలిటెక్నికల్ లాటరల్ ఎంట్రీ బంద్. కాంట్రాక్ట్ లెక్చరర్లకు అబ్జర్వ్ చేయాలి. వర్సిటీల్లో 7 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఫ్యాకల్టీపై కమిషన్ కీలక ప్రతిస్పందన చేసింది. అర్హత ఉన్న కాంట్రాక్టర్ టీచర్లకు వెంటనే రెగ్యులర్ ఫ్యాకల్టీగా అబ్జర్వ్ చేసుకోవాలని సూచించింది. ఇకపై భవిష్యత్తులో వర్సిటీల్లో గెస్ట్, కాంట్రాక్ట్, పార్ట్ టైం పద్ధతిలో నియామకాలు చేయవద్దని, రెగ్యులర్ రిక్రూట్మెంట్ మాత్రమే ఉండాలని ప్రపోజ్ చేసింది. సో గవర్నమెంట్ అయితే ఈ వర్సిటీలో అయితే ఇప్పుడు నుంచి పార్ట్ టైం వాళ్ళైతే ఉండరు, ఉంటే కనుక రెగ్యులర్ వాళ్ళే ఉండాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ సూచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటి నుంచి పార్ట్ టైం కానీ ఇంకా కాంట్రాక్టెడ్ టీచర్స్ అయితే ఉండకుండా అబ్జర్వ్ చేయాలని చెప్పేసి అయితే తెలంగాణ సర్కార్ సూచిస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే బీజేపీ పతనం ప్రారంభమైంది ఆఫ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. సో సంగీత అకాడమీకి మరిన్ని నిధులు ఇస్తాం. కళలు తెలంగాణ ఆత్మస్వరూపం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమాజ సమస్యలపై కళల ద్వారా చైతన్యం చేసుకురావాలని వెల్లడి. బషీర్బాగ్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న 2000 మందికి పైగా కళాకారులు. మరి కళాకారులకైతే ఒక సపోర్ట్ని ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ఇక్కడ వాళ్ళకి ఒక సపోర్ట్ని అయితే ఇస్తున్నట్టు, వాళ్ళకి కూడా ఏమంటారు బషీర్బాగ్లో జరిగిన ఇండోర్ స్టేడియంలో అయితే పాల్గొన్నట్టు కనిపిస్తుంది. ఇంకా యువతకు యువ ఆపద మిత్ర ట్రైనింగ్ 99 రోజుల ప్రణాళికలో రాష్ట్ర వ్యాప్తంగా మాక్ డ్రిల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేదలకు అన్యాయం జరగనీయం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వెలుగుబాటులో భూదాన్ భూముల బాధితులతో సమావేశం. మరి మంత్రి పొంగులేటి అయితే చెప్తున్నారు ఏమంటారు పేదలకైతే అన్యాయం జరగకుండా అయితే చర్యలు తీసుకుంటామని. ఎందుకంటే భూభారతి పోర్టల్లో అయితే ఎంతో మందివి డీటెయిల్స్ అనేటివి అయితే ఎరైజ్ అయినట్టయితే తెలిసింది కదా, మరి దాంట్లో కూడా నష్టపోకుండా అయితే అండగా ఉంటామని అయితే చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం. ఇండ్లను కూలగొట్టడం, భూములు అమ్మడమే ఈ సీఎంకు తెలుసు. సో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో అయితే ఏమంటారు హైడ్రా అయితే బాగా హైడ్రా వల్ల అయితే చాలామంది అయితే వాళ్ళ చిన్న ఉపాధులు ఏవైతే ఉంటాయో అవి కోల్పోవడం, ఇంకా ఏమో చిన్న కబ్జాల మూసీ రివర్ ఫ్రంట్ పేరిట 1.5 కోట్ల స్కామ్ చేస్తున్నారని ఆరోపణలు. మూసీ బాధిత కుటుంబాలపై బెదిరింపులు ఆపాలని డిమాండ్. హైదర్షా కోట మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ బాధితులతో భేటీ. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మూసీ బాగుపడితే రేవంత్ పర్మనెంట్ సీఎం
అవుతాడనే భయం. సో ఇక్కడ ఏంటంటే మూసి బాగుపడితే ఎప్పటికైనా సీఎం కాంగ్రెస్ సీఎమే ఉంటారని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు అనేసి అయితే ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది చామల. ఇంకా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అమూల్ మోడల్ను అమలు చేస్తాం. రాష్ట్రం మంత్రి వాకిటి శ్రీహరి గుజరాత్లోని ప్లాంట్ను సందర్శించిన 5 సభ్యుల బృందం. సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అయితే అమూల్ మోడల్ని అయితే ఏమంటారు, అమూల్ మోడల్ని అయితే అమలు చేస్తామని చెప్పేసి అయితే వాకిటి శ్రీహరి అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. గుజరాత్లోని ప్లాంట్ను అయితే సందర్శించినట్టు అయితే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మళ్ళీ రేపటి టైం 24 ఇంట్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.